హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇది చాలా బాగుంది. మనం ఎన్నో రకాల చారులు చూసుంటామండి. చింతపండు చారని, టమోటా చారని, ఉలవ చారని ఇలా ఎన్నో రకాలుగా చూసుంటాం. కానీ ఈ టైప్‌లో చేసి చూడండి. దీనితోని టేస్ట్ సూపర్ అండి. వీటి పేరు వింటేనే ఎవ్వరికైనా సరే నోట్లోంచి నీళ్ళొస్తాయండి. దీనిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. అంత మంచి కాయ అండి. ఈ కాయ ఏందంటే ఉసిరికాయ. ఈ ఉసిరికాయతోని మనం ఈరోజు చారు చేస్తే ఆ టేస్టు వేరే లెవెల్ అండి. అంత బాగుంది. దీన్ని చూస్తేనే ప్రతి ఒక్కరికి నోట్లోంచి నీళ్ళొస్తాయి. అలాంటిది దాంతోని మనం రసం పెట్టుకునేసి అలా తాగితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకైనా సరే, దేనిలోకైనా సరే, ఇంకా కప్పులో పోసుకొని అయినా సరే తాగినా దాని టేస్టు వేరే లెవెల్ అండి. అంత బాగుంది. కానీ మనం ఉసిరికాయలని శుభ్రంగా ముందు కడగాలండి. కడిగిన తర్వాత ఇలా భాగాలు భాగాలుగా విడదీసుకోవటానికి ఈ కాయ చాలా సింపుల్‌గా మనకి ముందే తెలియచేస్తుందండి. అంటే దానిలోని గీతలు ఈ టైప్‌లో కట్ చేసుకుంటే ఇలా సింపుల్‌గా వచ్చేస్తుందండి. ఆ గీత మీద మనం ఇలా ఒక ఘాటు పెట్టుకునేసి ఇలా మెండామంటే అది సింపుల్‌గా అలా ఊడొచ్చేస్తుంది. ఓకేనా? అలా మీద ఉన్న గుజ్జంతా ఊడొచ్చినాక లోపల గింజ మాత్రం దాన్ని తీసి పక్కనేసుకుంటే సరిపోద్దండి. ఇది కట్ చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ టైప్‌లో మనం దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ గింజలను మాత్రం తీసి పక్కనేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైప్‌లో ముక్కలు చేసుకునేసి ఇవన్నీ తీసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకుందాం. చూడండి ఈ సైజులో ముక్కలొస్తున్నాయి. ఓకే. ఏం పర్లేదండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో కట్ చేసిన ఒక 3 టమోటాలని అందులో వేసుకుందామండి. అది మంచి ఎర్రటి టమోటాలు. ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు వేసి జీలకర్ర కూడా సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి, మిరియాలు కూడా అవి కూడా సగం టేబుల్ స్పూన్ వేసి, ధనియాలు ఒక సగం టేబుల్ స్పూను. ఆ తర్వాత కరివేపాకండి. ఇవన్నీ వేశాక వెల్లుల్లిపాయలు ఒక గడ్డ దాకైనా వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. వెల్లుల్లిపాయలు మాత్రం ఎన్నైనా వేసుకోవచ్చు, ఆరోగ్యానికి మంచిది. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ నీళ్ళు అవసరమైతేనే వేసుకోవాలండి, లేదంటే టమోటాలు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకునేసి దాంట్లో మనం ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ దాంట్లో వేసేసి సేమ్ అదే మిక్సీ జార్‌లో కొన్ని నీళ్లు కూడా కుప్లిచ్చన్‌లో పోసి, ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు దాంట్లో పోసుకోవాలండి. అంటే మనకి ఈ రసంకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని అందులో పోసేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం దీన్ని బాగా కలిపినాక చిటికెడు పసుపు, ఆ తర్వాత కారం కూడా వేసుకున్నామండి. అది ఒక టేబుల్ స్పూన్ వేసి, సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి, ఆ తర్వాత బెల్లం అండి. అది కూడా ఒక టేబుల్ స్పూను సన్నగా తరిగి అందులో వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే బెల్లం గడ్డలాగా వేయకుండా ఇలా కొంచెం గుజ్జులాగా వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ టైప్‌లో బాగా మిక్స్ చేసి మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఏందంటే సాల్ట్ అవన్నీ చూసుకునేసి ఇప్పుడు పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ ప్యాన్‌నయితే పెట్టేసుకునేసి మూత పెట్టి దీన్ని ఇప్పుడు మనం బాగా ఉడికించుకోవాలండి. ఈ కొంచెం తెరలేదాకా. ఇవి తెరలటానికి ఒక 4, 5 నిమిషాలు టైం పడుతుంది. ఇలా కొంచెం తెరలనిచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం మంట లోలో ఉంచుకునేసి మరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటల దాకా ఆయిల్ వేసుకుందామండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు వేసుకునేసి ఆ తర్వాత ముక్కులు పొడిసిన వెల్లుల్లి రెమ్మలు అందులో వేసుకుందామండి. వేసిన తర్వాత ఇప్పుడు కాస్తలా వేగనిచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే పోపులో వేసేటప్పుడు వెల్లుల్లి రెమ్మలు ఇలా నలిపి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2 లేదా 3 అలా ఇరిసివేసి ఒక్క ఉల్లిగడ్డని కట్ చేసి అందులో వేసుకుందామండి, చిన్నగా సన్నగా. ఇప్పుడు వీటిని కలుపుతూ కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలని మనం వేగనిచ్చుకోవాలి. అది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రానిచ్చుకోవాలండి ఈ ఉల్లిపాయలని. ఇలా ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు కరివేపాకు ఒక 4 రెబ్బలు తీసుకునేసి అది మంచి స్మెల్ వచ్చేది తీసుకునేసి చిటికెడు అంటే చిటికెడు ఇంగువ కూడా వేసేసి ఇలా బాగా కలిపి కొంచెం చిటపటలాడనిచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు రసం బౌల్ ఏదైతే ఉందో ఆ ప్యాన్‌లో దీన్ని వేసేసుకుందామండి. ఈ వేడి వేడి పోపుని వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్తలా కలుపుకోవాలండి. ఈ పోపంతా దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బాగా కలుపుకునేసి ఒకవేళ మనకి సాల్ట్ అవసరమైతే చూసి ఇప్పుడు ఈ టైంలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి మరొక 2, 3 నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి. మరిగించేసి ఇక ఏం చేద్దామంటే
ఒక్కసారి చూసేసుకునేసి మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకుందామండి. చల్లేసుకుని ఇక కాస్త అలా కలిపేసుకునేసి ఇక అంతేనండి, తయారైపోయింది. చాలా అంటే చాలా ఈజీ అండి ఇది చేయడం గూడా. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. చిటికెలో తయారైపోతుందండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. దీనిని నచ్చని వాళ్ళంటూ ఎవరూ ఉండరండి. ఉసిరికాయ అంటేనే ప్రతి ఒక్కరికి నోట్లోంచి నీళ్ళొస్తాయి. అలాంటిది దాంతో పెట్టిన రసం అండి. గ్లాసులో పోసుకొని అలాగే తాగేస్తారండి. అంత బాగుంది ఈ రసం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండండి. కానీ ఇది చాలా అంటే చాలా బాగుంది. ప్రతి దాంట్లో కూడా ఇది నంబర్ 1 టేస్టీగా గూడా ఉంటుందండి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ ఉసిరికాయ రసం. మరొక వీడియోలో కలుద్దామండి.